నేటి పంచాంగం వివరణ ఏప్రిల్ 4, 2026 శనివారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. తిథి విద్య ఉదయం 10 గంటల 10 నిమిషంల వరకు. తదుపరి తదియ. నక్షత్రం స్వాతి రాత్రి 9 గంటల 32 నిమిషంల వరకు. తదుపరి విశాఖ. యోగం హర్షణ మధ్యాహ్నం 2 గంటల 14 నిమిషంల వరకు. కరణం గరిజి ఉదయం 10 గంటల 10 నిమిషంల వరకు. తదుపరి వనిజ రాత్రి 11 గంటల 4 నిమిషంల వరకు. వర్జం తెల్లవారుజామున 3 గంటల 46 నిమిషంల నుండి 5 గంటల 32 నిమిషంల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 50 నిమిషంల నుండి 8 గంటల 39 నిమిషంల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 15 నిమిషంల నుండి 10 గంటల 47 నిమిషంల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 51 నిమిషంల నుండి 3 గంటల 22 నిమిషంల వరకు. అమృతకాలం ఉదయం 11 గంటల 58 నిమిషంల నుండి మధ్యాహ్నం 1 గంట 43 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషంల నుండి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషంల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషంల నుండి 5 గంటల 24 నిమిషంల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 12 నిమిషంలకు. సూర్యాస్తమయం సాయంకాలం 6 గంటల 26 నిమిషంలకు. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి అనుకూలంగా సాగుతాయని చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. ఇక మేషరాశి వారు గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం అనేది కలుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. ఇక భూలాభ సూచనలు కూడా కనబడుతున్నవి. నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను పొందుతారు. ఇక విద్యార్థులకు విజయాలనేవి సిద్ధిస్తాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చక్కచక్క పూర్తి అవుతాయి. ఆలోచనలపై ఒక అభిప్రాయానికి వస్తారు. భూ వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి క్రమేపీ గట్టెక్కుతారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తీరిపోతాయి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో చిక్కులను తొలగించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగినంత అభివృద్ధి అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు అనేవి సఫలమవుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకి గృహ మరియు భూ యోగాలు అనేవి కనబడుతున్నాయి. అలాగే వీరి నైపుణ్యాన్ని అందరూ గుర్తిస్తారు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే, చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు సజావుగా సాగుతాయి. అలాగే వృషభ రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలగనుంది. అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో వారికి లోన్ సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమై అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యత అనేది ఉంది. ఇక నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది.
పట్టుదలతో నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయాన యోగం ఉంది, వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. భార్యాభర్తల మధ్య మరింత ప్రేమానురాగాలనేవి పెరుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులనేవి సంభవిస్తాయి. ఐటీ నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ఇక మిథున రాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో సంతృప్తి అనేది చెందుతారు. అనుకున్న సమయానికి పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు విభేదించిన వారే మీకు దగ్గరగా అవుతారు, మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు భాగ్య లాభం అనేది కనబడుతుంది. నూతన వాహన యోగం అనేది ఉంది. శుభవార్తలను వింటారు. అలాగే మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ఊహించని విజయాలను సాధిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. ఇక శత్రువులు సైతం మిత్రులుగా మార్చుకోవడంలో మీ నైపుణ్యం చూపుతారు. అలాగే మీ యొక్క కళలు నిజమయ్యే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇతరులకు సహాయం అందించేందుకు సిద్ధపడతారు. ఇక అదనపు రాబడిని పొందుతారు. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గి ఊరట చెందుతారు. ఇక కుటుంబ సభ్యులు మీ ప్రయత్నాలకు సహకరించడం విశేషం. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది కుదురుతుంది. అలాగే ఆస్తి విషయాలలో కూడా నూతన అగ్రిమెంట్లను చేసుకుంటారు. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి ఈరోజు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. వైద్య రంగం వారికి, క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కళాకారులు అనుకున్నది సాధించగలుగుతారు. ఇక టెక్నికల్ రంగం వారి యొక్క కళలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. మహిళలకి కుటుంబ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఇక విద్యార్థులు కూడా విద్యా విషయంలో సంతృప్తి అనేది చెందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కటక రాశి వారి రోజు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కటక రాశి వారికి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఒత్తిడిలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత స్వల్పంగా లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. అవి కూడా ఫలించవని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆవేశం అస్సలు పనికిరాదు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. పెద్దల సలహాలు తీసుకోవడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఇతరులపై ఆధారపడకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం కూడా చేయకండి. విదేశాలలో నివసించే వారికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎవరైతే చూస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఇక భూక్రయ విక్రయాలలో రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు. కాస్త ఆ విషయంలో కూడా జాగ్రత్తగా వహించండి. ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది.
ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఆదాయం అంతగా కనిపించదు. ఆలోచనలు పరిపర విధాలుగా ఉండి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. అలాగే కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగడం మరియు మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట కొన్ని మార్పులు అనేవి తథ్యంగమవుతాయి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో అవంతరాలు అనేవి ఎదురవుతాయి. ఇక విద్యార్థులు ఎటూ పాలు పోని స్థితిలో ఉంటారు. ఈరోజు ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం మందగిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు జరుగుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు కూడా ఒక శుభవార్త అనేది అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అనుకున్న కార్యసాధన అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ధనం లేక ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభించి పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులకు కూడా పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మంచి పదోన్నతులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక బదిలీ కూడా అనుకున్న చోటికి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక సింహరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను కూడా తీర్చగలుగుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి మంచి ధనయోగం, గౌరవం అనేది పొందుతారు. అలాగే చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మీ గౌరవ ప్రతిష్టలు అనేవి ఇనుమడిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి పట్టుదల అనేది ఫలిస్తుంది. ఈరోజు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి వారి యొక్క యత్నాలు సఫలమవుతాయి ఈరోజు. అలాగే కళాకారులకు మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు పరిశోధన మరియు వైద్య విధానాలపై అవకాశాలు అనేవి లభిస్తాయి. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క యత్నాలలో విజయం వరిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను పొందుతారు. ఇక కన్యారాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక కన్యారాశి వారికి రోజు నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి.
నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి గృహయోగం కూడా విదేశాలలో కనిపిస్తుంది. ఇక ఈరోజు ప్రయాణ లాభం ఉన్నది. అలాగే దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. కన్యారాశి వారికి ఒక కీలక సమాచారం అందుతుంది. మీ కలలు, ఆశలు ఫలించే సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అలాగే పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగిన లాభాలను అందుకోవడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులు ప్రశాంతంగా సాగిపోతాయి. రాజకీయవేత్తలకు, వైద్యులకు విచిత్రమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకు ఆశీలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈ రోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు దత్తాత్రేయునికి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన పరిచయాలు మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక బంధుమిత్రుల యొక్క సలహాలు మీకు ఈరోజు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఈరోజు ఎవరైతే లోన్ సౌలభ్యం కోసం చూస్తున్నారో వారికి రుణాలు అనేవి లభిస్తాయి. ఇంకా వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు అధికారుల నుండి మన్ననలు అనేవి, ప్రశంసలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి ప్రశాంతమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. నూతన వస్తు వాహన యోగాలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. బంధుమిత్రుల అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకు ఈరోజు అనుకున్న పదోన్నతులు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక తులారాశి వారు తమ నైపుణ్యం విలువలోకి తెచ్చేందుకు మిత్రులు సహకరిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీలో కొత్త ఆశలను కలిగిస్తాయి. ఉపకారానికి ముందుండి ధనవ్యయమైనా లెక్క చేయరు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని కార్యరూపంలో పెడతారు. ఇక కాంట్రాక్టుల కోసం చేసే యత్నాలలో ఈరోజు సఫలమవుతారని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలను, భూములను సమకూర్చుకునే సమయం ఈ రోజు అని చెప్పవచ్చు. అనూహ్యంగా సొమ్ము అనేది అందుతుంది. ఇక ఇతరులకు సైతం చేతనైన సహాయాన్ని అందిస్తారు. ఇక రుణ విముక్తి అనేది లభిస్తుంది. అలాగే కొత్త పొదుపు పథకాలను, పెట్టుబడులు కూడా పెడతారు. అలాగే కుటుంబంలో మీకంటూ ప్రత్యేకతను చాటుకునే రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలాగే దగ్గరి బంధువుల సహాయం కూడా అందుతుంది. ఇక ఈరోజు వాగ్దాటి ఉంది కదా అని అధిక ప్రసంగం చేయవద్దు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరిన్ని లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న విధంగా సాఫీగా సాగిపోతుంది. ఇక ఎదుటి వారిని నొప్పించకుండా విధులను నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు, పరిశోధకులకు విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం వలన విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామికి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. అవసరానికి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి కల్పించబడతాయి. ఇక చిన్న తరహా పరిశ్రమలకు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి విద్యా నష్టం, ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ప్రేమికులకు అవమానాలు ఎదురవుతాయి. అలాగే అపవాదులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి చికాకులు, గందరగోళమైన పరిస్థితులు తప్పకపోవచ్చు. ఇక మాట జారడం వలన చాలా రకాలుగా
నష్టపోయే అవకాశం ఉన్నందుగా మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి అవమానాలనేవి ఎదురవచ్చు. వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి బంధువులు మిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆదాయం తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వివాదాలు అనేవి రావచ్చు. ఇక పారిశ్రామిక రంగాల వారికి వైద్య రంగాల వారికి ఒత్తిడిలు తప్పవు. కళాకారులకు విమర్శలు పెరుగుతాయి. ఇక విద్యార్థులకు వచ్చిన మంచి అవకాశాలు చేజారుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అనేవి వేధించే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దైవ దర్శనాలు మీకు మేలు చేస్తాయి. అలాగే ఆలయ సందర్శనం చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు విష్ణు ధ్యానాన్ని చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు కుటుంబ సమస్యల నుండి బయటపడగలుగుతారు. వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహంగా ఈరోజు పనులన్నీ సాగిపోతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మిత్రు లాభం, శత్రు నాశనం అనేది ఉంది. భార్యాభర్తల మైత్రి అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడపగలుగుతారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజెక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు కూడా అవార్డులు, రివార్డు దక్కుతాయి. ఇక వైద్య రంగం వారికి కూడా మంచి పేరు అనేది లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారో వారికి రెట్టింపు లాభాలు అందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం అనేది లబ్ధిని చేకూరుస్తుంది. బంధువులతో శుభవార్తలు వింటారు. శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ధన మరియు వస్తు లాభాలు అనేవి కలుగుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ సత్తా చాటుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కలిగిన వివాదాలు సర్దుబాటు అవుతాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ఊహించని అవకాశాలను సాధిస్తారు. ఇక వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం అనేది లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు లాభాలను పొందుతారు. సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మకర రాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనం సొంతం చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు విద్యా లాభం అనేది లభిస్తుంది. అలాగే ప్రముఖుల యొక్క పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు
మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మొండి బాకీలు సైతం వసూలవుతాయి. కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉన్న వారికి ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మకర రాశిలోని మహిళలు ఆభరణాలను నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే వాహన యోగం కూడా కనిపిస్తుంది. నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టే వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వాస్తు మార్పునకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే కనబడుతున్నవి. అలాగే ఈరోజు మకర రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. సమాజంలో మీపై గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. అనుకున్న ఆశయాలను సాధించే దిశగా అడుగు వేస్తారు ఈరోజు. అలాగే కొన్ని రహస్యాలను ఛేదించి వాస్తవాలను గ్రహిస్తారు. ఇక విద్యార్థులను చూసుకున్నట్లయితే అనూహ్యమైన అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఆస్తుల కొనుగోలుపై ఒక అంగీకార పత్రాన్ని రాసుకుంటారు. ఇక సోదరులతో విభేదాలు కూడా తీరిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగి మరింత విస్తరిస్తారు. అలాగే భాగస్వామ్యుల యొక్క చేయూతను కూడా పొందగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న చిక్కుముడి వీడి ముందుకు అడుగు వేస్తారు. ఉన్నతాధికారులు కూడా చేయూతనందిస్తారు. రాజకీయవేత్తలు వైద్యులు కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారు హనుమాన్కి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. రాశి వారికి రోజు ఊహించని శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి ఈరోజు కుంభరాశి వారికి సహాయపడతారు. ఇక మంచి ధనవృద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్నది సాధించేంత వరకు కూడా ఈరోజు విశ్రమించారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ప్రేయసి ప్రియుల మధ్య మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది కుదురుతుంది. ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలకు సానుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సంఘంలో పరపతి అనేది పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు పాత బాకీలు సైతం వసూలవుతాయి. ఇక దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళలు అనేవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గాల వారికి సమస్యలు తీరిపోతాయి. వైద్య రంగం వారికి కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు శ్రీ దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లేదా పూర్తిగా వాయిదా వేయడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి చేయలేకపోతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వీటిని వాయిదా వేస్తారు. సోదరుల నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి వస్తుంది. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. ఇక నోటి దురుసుతనం వల్ల అవమానాలు తప్పకపోవచ్చు కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త నమ్మే విషయంలో వారు పరాయి వారు అనే భేదాన్ని తెలుసుకోండి. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మహిళలు విలువైన వాటిని పోగొట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే వారికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వాహనాలను, భూములను కొనుగోలు యత్నాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు తప్పవు. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం.